Welcome to Lata ZAZ online classes. Happy morning to all children. This is your worksheet 2 of chemical equation. రసాయన సమీకరణాలు అనే పాఠంలో వర్క్షీట్ 2 ఈరోజు మనం చూద్దాం. ముందుగా దీని గురించి చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ మనము పోయినసారి వర్క్షీట్లో రసాయన చర్య అంటే ఏమిటి, భౌతిక చర్య అంటే ఏమిటి అని తెలుసుకున్నాం. దాంట్లో కృత్యం 1లో పొడి సున్నం అంటే కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య జరిపి కాల్షియం ఆక్సైడ్ లక్షణాలు కానీ నీటి లక్షణాలు కానీ లేనటువంటి తడి సున్నం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనే కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పుకున్నాం. అయితే ఒక రసాయన చర్యను ఇలా తెలపడం చాలా పొడవుగా అనిపిస్తుంది. అందుకే దీన్ని సూక్ష్మ రూపంలో పద సమీకరణంగా తెలపవచ్చు. ఇక్కడ మనకి పద సమీకరణం అని చెప్పుకుంటున్నాం. పద సమీకరణము అంటే పదాలతో రాసే సమీకరణము. మరి దీనికి మనం పద సమీకరణం ఎలా రాస్తాం ఇక్కడ చూడండి. కాల్షియం ఆక్సైడ్ ప్లస్ నీరు బాణం గుర్తుంది అంటే ఇస్తుంది. కాల్షియం ఆక్సైడ్ ప్లస్ నీరు కలిపి ఏమి ఇస్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ అనే కొత్త పదార్థాన్ని ఇస్తుంది. ఈ విధంగా రాస్తే దీన్ని పద సమీకరణము అంటాం. ఒక రసాయన చర్యలో ఏ ఏ పదార్థాలు రసాయన మార్పుకు గురవుతాయో వాటిని క్రియాజనకాలు అని అంటారు. అంటే ఇక్కడ ఏవైతే బాణం గుర్తుకు ఎడమవైపు ఉన్నాయో వీటిని క్రియాజనకాలు అని అంటారు. అలాగే కొత్తగా ఏర్పడిన పదార్థాలను క్రియాజన్యాలు అంటారు. అంటే ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ని క్రియాజన్యము అని అంటాం. అంటే ఇది బాణం గుర్తుకి ఎప్పుడు కూడా కుడివైపున ఉంటుంది. Okay, see children, when calcium oxide reacts with water, a new substance formed which is unlike to either calcium oxide or water. So the description of chemical reaction activity 1 in a sentence is quite long. It can be written in short form as a word equation. So when we write in words, that is called word equation. So word equation for above reaction is calcium oxide plus water gives, so this is the arrow mark we have to read as gives calcium hydroxide. So the substances which undergo chemical change in a reaction are called reactants. So in this above reaction, calcium oxide and water are reactants and the new substances formed are called products. So this calcium hydroxide is called product. So this is called word equation. Word equation. So change of reactant to products is shown by an arrow. This is the arrow is placed between them, and the which are the left side they are reactants and which are right side they are products. Okay, next one, see here some examples. ఇక్కడ కొన్ని ఉదాహరణలు మనకు ఉన్నాయి. పద సమీకరణం ఎలా రాయాలి, రసాయన సమీకరణం ఎలా రాయాలి అన్నదానికి ఇక్కడ చూడండి. జింక్ ప్లస్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం గివ్స్ జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్. ఇక్కడ మనము దీనికి రసాయన సమీకరణాన్ని ఎలా రాసాము? రసాయన సమీకరణంకి మనం రాసేటప్పుడు వాటి యొక్క ఫార్ములాలను ఉపయోగిస్తాం. పద సమీకరణంలో ఏమో పదాలను ఉపయోగిస్తే ఇంకా దాన్ని చిన్నగా రాయడానికి రసాయన సమీకరణం ఉపయోగిస్తాం. మరి రసాయన సమీకరణం అంటే ఏమిటి చూడండి.
రసాయన సమీకరణం. ఒక రసాయన చర్యను సూక్ష్మ రూపంలో ఫార్ములాలు సంకేతాలతో తెలియజేస్తే దాన్ని రసాయన సమీకరణం అని అంటారు. ఓకే, కాబట్టి ఇక్కడ మనం పద సమీకరణాన్ని రసాయన సమీకరణంగా రాయొచ్చు. ఇది ఇంకా సూక్ష్మ రూపంలో అంటే ఇంకా చిన్నదిగా ఉంటుంది. చూడండి, కాల్షియం ఆక్సైడ్ యొక్క ఫార్ములా కాల్షియం CaO, నీటి యొక్క ఫార్ములా H2O, కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా CaOH2. ఈ రకంగా మనం రసాయన సమీకరణాన్ని రాయాలి. ఇంకా కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఇక్కడ జింక్ యొక్క ఫార్ములా Zn, హైడ్రోక్లోరిక్ ఆమ్లము HCl gives జింక్ క్లోరైడ్ ZnCl2, హైడ్రోజన్ H2. అదే రకంగా ఇంకొక ఉదాహరణ సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్ గివ్స్ బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్. Na2SO4 ఇది సోడియం సల్ఫేట్ యొక్క ఫార్ములా. బేరియం క్లోరైడ్ BaCl2, బేరియం సల్ఫేట్ BaSO4, సోడియం క్లోరైడ్ NaCl. అదే రకంగా ఇంకొక ఉదాహరణ కాల్షియం కార్బోనేట్ని మనం రసాయన చర్యకు గురి చేసేటప్పుడు అది కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డయాక్సైడ్గా విడిపోతుంది. కాల్షియం కార్బోనేట్ ఫార్ములా CaCO3, కాల్షియం ఆక్సైడ్ యొక్క ఫార్ములా CaO, కార్బన్ డయాక్సైడ్ యొక్క ఫార్ములా CO2. అట్లాగే ఇక్కడ మనకి ఇంకొన్ని పద సమీకరణాలకి ఉదాహరణలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. వీటిని పై ఉదాహరణలతో మీరు రసాయన సమీకరణాలుగా రాయవచ్చు. Okay, these are some examples for English medium. So same formulas in English and Telugu also. So I am not repeating this. Now we will go for worksheet. In this worksheet, first question is write word equation for any one chemical change. So we have to write any word equation for one chemical change. You already saw lot of chemical changes and lot of word equations, so you can write any one of that. So which you can write. So see here, these are word equations, so you can write this, or you can write this also, and you can write this also. So any one you can write. These here there are 3 examples are there. So write any one, A or B or C. You have to write word equation. So same question in Telugu medium. ఏదైనా ఒక రసాయన మార్పుకు పద సమీకరణాన్ని రాయండి. ఇక్కడ మనము తెలుగులో రాయాలి కాబట్టి చూడండి, ఇక్కడ పద సమీకరణానికి మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇదొక పద సమీకరణం, ఇది కూడా పద సమీకరణమే. ఇవన్నీ కూడా మీకు పద సమీకరణాలనే కాబట్టి దీంట్లోంచి ఏదో ఒకటి తీసుకొని మొదటి ప్రశ్నకి జవాబుగా రాయండి. రెండవ ప్రశ్న, వాట్ డు వీ కాల్ అ కెమికల్ ఈక్వేషన్? వాట్ డు వీ కాల్ అ కెమికల్ ఈక్వేషన్? తెలుగు మీడియం క్వశ్చన్. రసాయన సమీకరణం అని దేన్ని అంటారు? ఇందాకే మనం చెప్పుకున్నాం దేన్ని రసాయన సమీకరణం అంటారు అని చెప్పేసి. చూడండి, ఇక్కడ ఇది రసాయన సమీకరణం. ఒక రసాయన చర్యని సూక్ష్మ రూపంలో
ఫార్ములాలు సంకేతాలతో తెలియజేస్తే దాన్ని రసాయన సమీకరణం అని అంటారు. సో a chemical reaction which we can denote by formulas or symbols, that is called a chemical equation. Once again I am telling, English medium students, read properly. A chemical change which we can write in the short form with the formulas and symbols, that is called chemical equation. Okay, so I am going for next question. Third question, on heating limestone, that is calcium carbonate, we get powdered lime and carbon dioxide. Write chemical equation to this reaction. So same question in Telugu medium. సున్నపు రాయి కాల్షియం కార్బోనేట్ని వేడి చేసినప్పుడు పొడి సున్నంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలయ్యే రసాయన చర్యకు రసాయన సమీకరణాన్ని రాయండి. ఇందాకే మనం చూసాం రసాయన సమీకరణాన్ని, మళ్ళీ ఒకసారి మీకు చూస్తాను. ఓకే, చూడండి ఇక్కడ మీకు కాల్షియం కార్బోనేట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. కాల్షియం కార్బోనేట్ని వేడి చేసాం, CaO + CO2 వచ్చింది. సో మీకు అక్కడ రాయమన్నది దిస్ వన్. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఫార్ములాస్ చేంజ్ అవ్వవు కాబట్టి సేమ్ రాయాలి. మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాయాలి. సో ఇది కెమికల్ ఈక్వేషన్, ఇది మీరు రాయవలసిన ఆన్సర్. ఓకే, సో తర్వాత ప్రశ్నకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. Zinc granules on reaction with hydrochloric acid gives zinc chloride and hydrogen gas. Based on this information, write answers of the following. So first one, state reactants and products. So in this question some information is given. So based on this information we have to write the answers. First of all, asking the reactants and products. So in this, zinc granules and hydrochloric acid are going in reaction. So these are the reactants. So we have to write for first one, that is zinc and HCl, hydrochloric acid. These are reactants. And products, what are the products? Products are, two products are there. First one is ZnCl2, that is zinc chloride, and second one is hydrogen gas, that is H2. So these are reactants, Zn, HCl. Products are ZnCl2 and H2. So next question, what type of heat change is observed in this reaction? So when we add zinc granules to hydrochloric acid, it produces some heat. So it is a heat product. So this is a exothermic reaction. This is a exothermic reaction. You have to write exothermic. Next, write word equation for this reaction and write chemical equation for this reaction. So I already we seen word equation. See, this is word equation: zinc, hydrochloric acid, zinc chloride, hydrogen. And for fourth one, this is the answer, chemical equation with symbols. So this one is third one, this one is fourth one in fourth question. Okay, same question in Telugu medium. జింక్ ముక్కలు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యనుంది జింక్ క్లోరైడ్తో పాటు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది.
పై సమాచారాన్ని పరిశీలించి కింది ప్రశ్నలకి సమాధానాలు రాయండి. పై రసాయన చర్యలో క్రియాజనకాలు క్రియాజన్యాలను తెలపండి. ఈ రసాయన చర్యలో క్రియాజనకాలు ఏవి? జింక్ ముక్కలు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. కాబట్టి మీరు రాయవలసింది జింక్ ముక్కలు, హైడ్రోక్లోరిక్ ఆమ్లము. ఇది 1వ ప్రశ్నకి జవాబు. అంటే 4వ ప్రశ్నలో మళ్ళీ 1వ ప్రశ్నకి జవాబు జింక్ ముక్కలు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఇవి క్రియాజనకాలు. మరి క్రియాజన్యాలు ఏమిటి? జింక్ క్లోరైడ్, హైడ్రోజన్. ఇవి క్రియాజన్యాలు, ఇవి క్రియాజనకాలు. 2వ ప్రశ్న, ఈ చర్యలో ఏ రకమైన ఉష్ణ మార్పు గమనించవచ్చు? ఈ చర్యలో ఉష్ణము బయటకి విడుదల అవుతుంది. కాబట్టి ఉష్ణం విడుదలను గమనించవచ్చు అని రాయాలి. ఉష్ణం విడుదల అవుతుంది. మీరు రాయవలసిన ఆన్సర్ ఏమిటి? ఉష్ణం విడుదల అవుతుంది. ఉష్ణం విడుదల అవుతుంది అని మీరు రాయాలి. ఓకే. తర్వాత ఈ చర్యకు పద సమీకరణంను రాయండి. 4వది ఈ చర్యకు రసాయన సమీకరణాన్ని రాయండి. 2 కూడా మనం ఇందాకే చూసాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, దీంట్లో మీరు రాయవలసింది ఇది రసాయన సమీకరణం, ఇది పద సమీకరణం. కాబట్టి 3వ ప్రశ్నకి ఇది, 4వ ప్రశ్నకి ఇది మీరు ఆన్సర్గా రాయాలి. ఓకే. నెక్స్ట్ వన్, 5th one. These are multiple choices. So in multiple choice, first one, Na2SO4 plus BaCl2 gives BaSO4 plus 2NaCl. In this chemical reaction, A, Na2SO4, BaCl2 are reactants, BaSO4, NaCl are products. White precipitate is formed, A and C. So see here, this Na2SO4 and BaCl2 are left side of the chemical equation. So these are reactants, not products. So A1 is correct one, and also a white precipitate is formed. So C also correct one. So A and C are correct. So D1 is correct for this question. Next, which of following is correct? CaO plus H2O gives CaOH2. Yes, this is correct. We already see this equation. H2 plus O2 H2O. So hydrogen and oxygen are giving water. This also correct. Na2SO4 plus BaCl2 gives BaSO4 and 2NaCl. This also correct. So all of the above are correct. So answer will be D. Next, 7th one. In 7th one, which of the following is not correct? So we have to find out the not correct equation. So first one, calcium oxide plus water, calcium hydroxide. Yes, this is correct. So this is not the answer. Next, hydrogen plus oxygen gives water. This is also correct. So this is not the not correct one. Next, calcium oxide gives water plus calcium hydroxide. No, this is wrong. Because of here you have to write calcium oxide plus water gives calcium hydroxide. This water is reactant, not product. So this is not correct one. Here asking is not correct one. So C is correct answer. Next, 8th one, word equation for Zn plus CuCl2 gives ZnCl2 plus Cu. So here Zn means zinc. So zinc, all of the 4 options have zinc. So zinc is correct one. Next, CuCl2, the CuCl2 called as cupric chloride or copper chloride. 2 are correct, but here given cupric chloride. So this is correct. Next, ZnCl2 is zinc chloride, Cu is copper. So option B is correct one for this 8th question. Okay.
నెక్స్ట్ తెలుగు మీడియం. Yes, in Telugu medium we'll go for fifth one. So for fifth ఐదో ప్రశ్న ఏముందో ఒకసారి చూద్దాం. ఐదో ప్రశ్నలో Na2SO4 plus BaCl2 gives BaSO4 plus 2NaCl. రసాయన సమీకరణంలో Na2SO4 BaCl2లు క్రియాజనకాలు. అవును, ఇవి క్రియాజనకాలు. BaSO4 NaCl2లు క్రియాజనకాలు. ఇవి క్రియాజనకాలు కాదు, ఇవి క్రియాజన్యాలు. కాబట్టి బి తప్పు. ఈ చర్యలో తెల్లని అవక్షేపం ఏర్పడుతుంది. అవును, ఏర్పడుతుంది. కాబట్టి ఏ సి రెండు కూడా కరెక్ట్. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు సి, డి కరెక్ట్ ఆన్సర్. కింది వానిలో సరైన రసాయన సమీకరణం. ఇక్కడ సరైన చూసుకున్నట్టయితే మొదటిది కరెక్ట్గానే ఉంది, ఇందాక మనం చూసాం. రెండవది కూడా కరెక్ట్గానే ఉంది, హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ వాటర్, H2O కరెక్టే. మూడవది కూడా కరెక్ట్గానే ఉంది. కాబట్టి డి పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మనం డి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఏడవ ప్రశ్న. ఏడవ ప్రశ్నలో మనకి కింది వాళ్ళలో సరికాని రసాయన సమీకరణం అడిగాడు. అంటే మనం ఇక్కడ వెతుక్కోవాల్సింది సరికానిది ఏది అని. ఇందులో మొదటి రెండు కూడా సరిగానే ఉన్నాయి, కానీ మూడో దాంట్లో చూడండి కాల్షియం ఆక్సైడ్ ప్లస్ నీరు అని ఉండాలి, కానీ ఈ నీరు ఇటువైపు వెళ్ళిపోయింది, ఇది ఇటువైపు ఉండాలి. కాబట్టి ఇది తప్పుగా ఉంది. కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. సో సి కరెక్ట్ ఆన్సర్. ఇక చివరి దాంట్లో దీనికి పద సమీకరణం రాయమంటున్నాడు. Zn అంటే జింక్ అని అర్థం, CuCl2 అంటే క్యూప్రిక్ క్లోరైడ్, ZnCl2 అంటే జింక్ క్లోరైడ్, Cu అంటే కాపర్. ఇవన్నీ కూడా ఎక్కడ కరెక్ట్గా ఉన్నాయి మీకు? ఇక్కడ కరెక్ట్గా బిలో కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్. అయితే మీరు ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది, ఈ CuCl2ని కాపర్ క్లోరైడ్ అని కూడా అంటారు. కాబట్టి డి కూడా కరెక్ట్ ఆన్సరే. కాబట్టి మీరు ఏది రాసినా కరెక్ట్గానే ఉంటుంది. ఇది మీ వర్క్షీట్. ఒక్కసారి వర్క్షీట్ని మీరు కనుక స్క్రీన్ షాట్ తీసుకోవాలి అంటే నేను ఒక నిమిషం టైం ఇస్తాను. ఇంగ్లీష్ మీడియం, దీస్ ఆర్ 1 to 4 questions. టేక్ ఏ స్క్రీన్ షాట్, pause the video and take screenshot. These are multiple choices 5 and 6. Next 7 and 8. Okay, you can take screenshot. Next Telugu medium question paper. ఓకే, 1 నుంచి 4 ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. మీరు వీడియోని ఆపి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బహుళ ఐచ్ఛికంలో 5, 6. నెక్స్ట్ 7, 8. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ వర్క్షీట్. If you like the video, like the video, share with your friends and subscribe the channel first. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నెక్స్ట్ వీడియోలో నోటిఫికేషన్స్ ఈజీగా వస్తాయి. అండ్ నోటిఫికేషన్ ఎక్కడైతే బెల్ సింబల్ ఉందో దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.